ఇంకెప్పుడు నిన్ను కాంటాక్ట్ చేయను. డేటా ఆన్ చేద్దామా వద్దా? అబ్బా, ఈరోజు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటి? వారం రోజుల నుంచి నిన్ను సంప్రదించలేకపోయినందువల్ల నిన్ను నేరుగా చూద్దామనిపించి నీ స్కూల్ బయట నీకోసం ఎదురు చూస్తున్నాను. కొంపతీసి నిజంగానే ఇక్కడికి వచ్చుంటాడా? అయ్యో, నిజంగానే ఇక్కడికి వచ్చేసాడు. ఇంకో 15 నిమిషాల్లో నా కోరిక నెరవేరబోతుంది సుష్మిత. ఒకవేళ నువ్వు నాకు రోజు మెసేజ్లు పంపిస్తూ ఉంటుంటే ఇక్కడికి వచ్చి నిన్ను చూడాలన్న ఆలోచన నాకు కలిగేది కాదు. వీడు డైరెక్ట్గా సుష్మితను మీట్ అవుతాడు. అది నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. స్కూల్ వదిలేలోపు త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు మీట్ అవ్వకుండా. హే శివంగి, He's back online. Play it. నన్ను క్షమించు సుష్మిత. Let him chat more. Keep him busy. Now. ఎందుకని? سوشميتا، أنا آسف على الشي اللي صار، ما كان بقصدي إنه يصير. رفقاتي قالوا لي నీ దేశానికి వచ్చి కూడా నిన్ను కలవకపోయినందుకు, నా కోసం ఒక బృందం గాలిస్తుందని నా మనుషులు నాకు చెప్పగానే మీ ఊరి పోలీసుల దుస్తులు ధరించి నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. నిన్ను కలవడానికి వచ్చినందుకు ఇక్కడ నన్ను ఎన్నో రకాలుగా శిక్షించారు. వీళ్ళకి భయపడి నేను నీతో మాట్లాడడం మానేను. వీళ్ళు నీ కొత్త ఫేస్బుక్ ఐడిని కూడా కనిపెట్టి నిన్ను చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని వెంటనే నీ ప్రొఫైల్ పిక్చర్ని తీసి ఈ రోజు నుంచి నాకు ఈ సంతోషం కూడా మిగలదు సుష్మిత. Shit. He's gone offline. బా, ఏం కుర్రాడు సార్ వీడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తనకి నచ్చిన అమ్మాయికి ఏం జరగకూడదని ఆలోచిస్తున్నాడు చూడండి. ఇదేనండి అమ్మాయిలు లవ్లో పట్టడానికి కారణం. Send the CCTV footage to the head office. Immediately. Hey, I'll have messaged. Play it. సుష్మిత, నిన్ను కలవాలన్న నా ఆశ తీరని కోరికలా మిగిలిపోతుందనిపిస్తోంది. నేను నీకు పంపే చివరి మెసేజ్ ఇదే అయ్యుండొచ్చు. నేను చనిపోయాక నన్ను తలుచుకోవడానికి, నా కోసం ఏడవడానికి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరనుకున్నాను. కానీ నా కోసం నువ్వు ఏడుస్తావు. నువ్వు బతుకున్నంత వరకు నీ జ్ఞాపకాల్లో నేనుంటానని నాకు నమ్మకం ఉంది సుష్మిత. I love you, I Chiku. love you. Go on. శివంగి, మీ అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడు. శివంగి, ఏం చేసావే? 15 రోజుల నుంచి పోలీసులు మన ఇంట్లోనే ఉన్నారు. పిల్లల్ని స్కూల్ కూడా వెళ్ళనివ్వడం లేదు. ఫోన్లు కూడా తీసేసుకున్నారు. మా నలుగురిని హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? నువ్వెక్కడున్నావు? ఇంటికి ఎప్పుడొస్తావు? శివంగి, శివంగి, నువ్వు కోఆపరేట్ చేయకపోతే వీళ్ళు సుష్మితని ఇక్కడికి తీసుకొచ్చి చాట్ చేయిస్తారు. నేను మీకు భయపడను. Hey, శివంగి.
You know what? గన్ను వాడాలంటే ముందు దాన్ని లోడ్ చేయాలి. Hey, ఏం చేస్తున్నావురా? Put the gun down. Relax. Put it down, I say. Alam, I love you. عالم أحبك. ఇప్పటి వరకు నేను ఇంత గొప్ప సంతోషాన్ని అనుభవించలేదు. సుష్మిత, ఎందుకో తెలీదు కానీ ఇది నువ్వు చెప్పినట్టు నాకు అనిపించడం లేదు. అయినప్పటికీ ఇది నిజమని నేను నమ్ముతున్నాను. నా సంతోషానికి అవధులు లేవు. నా ఆనందానికి ఆ ఆకాశమే హద్దు. నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది సుష్మిత. మీరనుకుంటున్నట్టు లవ్ అనేది ఒక మామూలు పదం కాదు, అదొక ఫీలింగ్. మీ ఊళ్ళో లవ్ అంటే బెడ్ షేర్ చేసుకోవటం, మా ఊళ్ళో లవ్ అంటే థియేటర్, బీచ్, పార్క్ అంటూ వాటేసుకొని విచ్చలవిడిగా తిరగడం. ఇది ఆ టైప్ లవ్ కాదు. ఈ లవ్ అర్థం చేసుకోవటానికి మీకు మనసు ఉండాలి, కొంచెం బ్రెయిన్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? Tell him that you want to meet him. ఆలం, నేను నిన్ను కలవాలి. عليني رد أن أراك. بظل هي الظروف هلا ما فيني اجيب نوب سوشميتا على الهند. ఈ పరిస్థితుల్లో నేను వెంటనే ఇండియాకి రాలేను. I'll come. Tell him. నేను ఎక్కడికి వస్తాను? تقدري انت تعمليها؟ నిజంగా నువ్వు రాగలవా? వస్తాను. నా ఏకైక కోరిక నెరవేరబోతోంది. మనం కలుసుకోబోయే చోటుని, సమయాన్ని నీకు త్వరలో చెప్తాను. Got him. ప్రేమతో, ఆలిం. ఇప్పుడు ఆ దేశం ఉన్న పరిస్థితుల్లో మీరు నా కూతుర్ని అక్కడికి తీసుకెళ్లి తిరిగి ప్రాణాలతో తీసుకొస్తారని నాకు నమ్మకం లేదు సార్. రాజన్, మీ కూతుర్ని అడ్డు పెట్టుకుని వాడిని పట్టుకోవడమే వీళ్ళ ప్లాన్. నేను నిన్ను లోకల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే నువ్వు దాన్ని ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లంలో ఇరికించావేంటే? నేను నా కూతుర్ని పంపను. వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదండి, తీసుకువెళ్తామని చెప్తున్నారు. మీరు మీ అమ్మాయికి ఈ విషయాలు ఏవి చెప్పకండి. ఇదొక జాలీ ట్రిప్ అని చెప్పి పంపించండి. శివంగి తనతో పాటే ఉంటుంది, నేను కూడా ఉంటాను. భయపడకండి. థ్యాంక్స్ అత్తయ్య. వీళ్ళంతా ఎవరత్తయ్య? ఫ్రెండ్స్. ఓ, శివాంగి, నేను సిబిఐని, గవర్నమెంట్ని నమ్మి పంపడం లేదు, నిన్ను నమ్మి పంపిస్తున్నాను. నేను నా కూతురు బాగుంటే చాలనుకున్నాను, కానీ నువ్వు ఆ నేహ కూడా బాగుండాలనుకున్నావు. అలాంటి నువ్వు
నాకు నచ్చకుండా ఎలా ఉంటావే చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నీకు చెప్పను గాని నిన్ను చూసి గర్వపడతాను. నీలాగా నేనెందుకు లేనని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. అదే నువ్వు మా పక్కింటి అమ్మాయివో ఫ్రెండ్వో అయ్యుంటే నిన్ను నా నెత్తిన పెట్టుకునే దాన్ని తెలుసా? కానీ నువ్వు నా ఆడపడుచువి. నువ్వు చేసేవి మంచి పనులే అయినా అవి మాకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. వాటికి దూరంగా ఉండాలని నువ్వు నచ్చనట్టు నేను నటిస్తాను. మన సుష్మిత నీలాగా ఉండాలని ఆశపడుతోందని నాకు తెలుసు. తను నీలాగా కాదు శివాంగి, నాలాగా చాలా పెరికిది. లోక జ్ఞానం లేదు. శివంగి, శివంగి ప్లీజ్ శివంగి, నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి ప్రాణాలతో తీసుకురా. శివంగి, నాకు నువ్వు కూడా ముఖ్యమేనే. క్షేమంగా తిరిగిరా. బాయ్ అమ్మా, బాయ్ నాన్న, బాయ్ రితిక్. నేను ఇది నమ్మలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా నాన్న మీతో ఫారెన్ ట్రిప్ కి పంపుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నా ప్రాణాలు పణంగా పెట్టినా నేను కాపాడుకుంటాను. హెడ్ ఆఫీస్ నుంచి ఆలం ఎలా Sketch of Alam's face. స్కెచ్ గీసి పంపారు. Fuck's sake, he's a child. ఇకపై నువ్వు నీ మొబైల్ ని వాడకూడదు. సుష్మితని ఒంటరిగా పంపించు. ఆలం అతని మనుషులు తను ఎక్కడి నుంచి ఫాలో అయ్యే ఈ అవకాశం విషయం ఎందుకు ఇండియాలో చెప్పలేదు? తను చిన్నపిల్ల, ఒంటరిగా ఎలా పంపుతాను? వేరే దారి లేదు. తను ఒంటరిగానే వెళ్ళాలి. సుష్మిత, మనిద్దరం విడివిడిగానే వెళ్ళాలి. బయట నీకోసం కార్ వెయిట్ చేస్తోంది. నేను నిన్ను ఫాలో అవుతాను. అత్తయ్య, నేను ఒంటరిగా వెళ్ళాలా? నాకు చాలా భయం వేస్తుంది. అలా అవ్వాలని ఉంది కదా, వెళ్ళు. అత్తయ్య, Well, the flight was landing on time and we can expect her call any time. Oh, guys, it's her. Excuse me. Tension. All of you, just listen to this, okay? Just concentrate. Yeah, we've reached here. You don't have to worry. Goddess photo. Right now. His name is Alan, right? Listen, no one can override International Human Rights Organization. Thank you so much.